మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ స్టోరీతో మేము ముందుకు వచ్చాము. సో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో ఈ వర్షాకాలం ఇంకా ప్రారంభం కాకముందే పదుల సంఖ్యలో రైతన్నలు ఈ విద్యుత్ ఘాతానికి బలవుతూ ఉన్నారు. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు. రవీందర్ గారు, సార్ నమస్తే. నమస్తే అండి. సో చాలా ఇన్సిడెంట్స్ అనేటివి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. వర్షాకాలం ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే చాలా ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎనిమల్స్, అదేవిధంగా బర్రెలు కావచ్చు, ఆవులు పొలాలలోకి వెళ్ళి అక్కడ విద్యుత్ ఘాతానికి బలవుతూ ఉన్నాయి. సో వాటి గురించి మెయిన్గా రైతన్నలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? మీరు చెప్పింది వాస్తవం సార్. మన జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో సుమారు 15 ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ అయినాయి. దాంట్లో 6 మనుషులకు జరిగితే 9 పశువులకు జరిగాయి. 6 మనుషులకు జరిగిన దానిలో 3 చనిపోయారు, 3 సర్వైవ్ అయి ఉన్నారు. ముఖ్యంగా మనం ఈ రీజన్స్ అన్నీ అనలైజ్ చేస్తే, మనుషులకు చేస్తే దీనిలో డిపార్ట్మెంట్ స్టాఫ్ కన్నా రైతులు ఎక్కువ యాక్సిడెంట్లో మరణిస్తూ ఉన్నారు. ఆ రైతులు వాళ్ళు మరణించేందుకు కారణం అనలైజ్ చేస్తే ఏంటంటే అనాథరైజ్డ్గా ట్రాన్స్ఫార్మర్ను వాళ్ళే ఆపరేట్ చేసుకొని ఆ ఫీజు వేసుకుందామన్న ఒక ప్రయత్నంలో జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా హెవీ విండ్ అండ్ గేల్, గాలి దుమారం వచ్చినప్పుడు లైన్లు దిగి కింద పడతాయి, దాన్ని తీసి పక్కన వేయడము ఆ విధంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సర్వీస్ వైర్ పొలాలలో ఇంతకుముందు లెంతీ సర్వీస్ 100-150 మీటర్ల వరకు కూడా భూమి మీద సర్వీస్ వైర్ వేసుకొని తీసుకుపోతూ ఉంటే ఆ గడ్డి కోసే ప్రయత్నంలో సర్వీస్ వైర్ను కూడా పట్టుకొని కోసేసరికి ఆ ఇనుప దాంతో కరెంట్ లీక్ ఆ విధంగా చనిపోతూ ఉన్నారు. అంటే ఇవన్నీ రైతులకు జరిగేటి. అయితే ఈ రైతులకు కానీ, ఇటు డిపార్ట్మెంట్ సిబ్బందికి కానీ, పశువులకు కానీ జరగకుండా విద్యుత్ సిబ్బంది అంటే మా యొక్క డిపార్ట్మెంటు ఒక మే మొదటి వారంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకున్నాం మనం. దాంట్లో ముఖ్యంగా అందరినీ అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి వాడల విలేజ్లో ఫ్లెక్సీలు పెట్టడం, చిన్నగా అందరికీ మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా ఇవేందో అది ప్రతి ఇంటి దాకా రీచ్ కాలేకపోయినాం మేము. ఇప్పటికి కూడా మా సిఎండి గారు, శ్రీ కర్ణాటి వరుణ్ రెడ్డి సిఎండి గారు ఈ యాక్సిడెంట్ మీద స్పెషల్గా దృష్టి పెట్టి ప్రతిరోజు అంటే డిపార్ట్మెంట్ స్టాఫ్ అయినా ఎవరైనా కానీ ఏ సెక్షన్ ఆఫీస్కి రాగానే పెప్టాక్ అనేది నిర్వహించుకోవాలి. పెప్టాక్ అంటే నిన్నటి రోజు ఏం జరిగింది, ఈరోజు ఏం చేయబోతున్నాం, ఈరోజు చేయబోయే పనిలో ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఉండాలంటే మీరేం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద ఆ స్టాఫ్తో డిస్కస్ చేసి దాన్ని పెప్టాక్ పెట్టి అప్పుడు వర్క్ డిస్పోజ్ చేస్తే వర్క్కి వెళ్తారనమాట. సో మెయిన్గా రైతన్నలు మీరు చెప్పినట్లే వాళ్ళ ట్రాన్స్ఫారమ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ పొలంలో ఉన్న ట్రాన్స్ఫారమ్స్ని వాళ్ళే ఫ్యూజులు పెట్టడం కావచ్చు, ఇట్లా చేయడం వల్ల చిన్న చిన్న తప్పిదాల నుంచి పెద్ద యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ఇట్లా షాక్ సర్క్యూట్తో చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే నష్టపరిహారం? నష్టపరిహారం మనం మనిషి చనిపోతే 5 లక్షల నష్టపరిహారం ఇస్తున్నామండి. అంటే 5 లక్షల నష్టపరిహారం అంటే అన్ని డాక్యుమెంట్స్ ఏంటంటే అతని యొక్క మరణ ధృవీకరణ పత్రం ఒకటి ఉండాలి, అతని యొక్క ఆధార్ కార్డు, అప్పుడు చనిపోయినప్పుడు ఎవరైతే ఐ విట్నెస్ ఉన్నాడో అతని స్టేట్మెంట్, కరెంట్ షాక్ తోటి మరణించాడని ఆ విధంగా కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తే మనం మా యొక్క వరంగల్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తే 5 లక్షలు మంజూరు చేస్తూ ఉన్నారు. సో ఎట్ ది సేమ్ టైం మీరు మనుషులకే ఇట్లాంటి వర్తిస్తాయా అనే డౌట్ ఉంటుంది వ్యూవర్స్కి. సో పశువులు ఏవైతే ఉంటాయో, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఆవులు, బర్రెలు, సో ఇట్లాంటి మెయిన్గా మనకి కేసెస్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి ఎట్లాంటి నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది? పశువులకు కూడా మనం నష్టపరిహారం ఇస్తూ ఉన్నాం. బర్రె, ఆవు అంటే పెద్ద పెద్ద ఎనిమల్స్ లాంటివి చనిపోతే వాళ్ళకి 40,000 ఇస్తున్నాం. ఈ మేకలు, గొర్రెలు అవి చనిపోతే 7,000 ఒకదానికి ఇస్తున్నాం మనం. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు అనలైజ్ చేస్తే జనరల్గా మా యొక్క సిబ్బంది హెడ్ క్వార్టర్లో ఉంటారు. అయితే అతనికి ఆ హెడ్ క్వార్టర్ ఒక్కటే కాకుండా చిన్న చిన్న పక్కన ఉన్న విలేజ్లు కూడా ఇన్ఛార్జ్ ఉంటాయి. పని మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ రైతుకు కావాల్సిన ఏదైతే పొలంలో ఆ మోటారు రన్ కాకపోయేసరికి అతను వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ దగ్గర చూస్తాడు, ఫీజు చూస్తాడు, చూసి
ఇప్పుడు సిబ్బందికి కాల్ చేసి అతను వచ్చి రావాలంటే ఒక గంట గంటన్నర టైం పోతుంది. ఈలోపు నాకు 3 ఫేజ్ కరెంట్ అంతా అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా మాకెవరికి చెప్పకుండా ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసుకుంటారు. జనరల్గా ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసుకుంటే ఆ పైన ఉన్న ఏబిసి బ్లేడ్లు 3 ఓపెన్ అయినా లేదని పరీక్ష బట్టి చూడాలి. అవి ఓపెన్ అయినప్పుడు మాత్రమే మనం ఎక్కాలి. జనరల్గా ఏదైనా డిఫెక్ట్ ఉండి ఆ నైలాన్ బుష్ ఉంటుంది దాంట్లో ఒక్కొక్కసారి ఒక ఫేజ్లో మేల్ ఫీమేల్ కాంటాక్ట్ కరెక్ట్గా ఉండక దాన్ని డైరెక్ట్ చేస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేయకుండా ఏబిసి యొక్క హ్యాండిల్ని కిందికి వేసేస్తారు, ఆఫ్ చేసినా అని అనుకుంటారు. కానీ దాంట్లో రెండిట్లలో బయట వెళ్ళిపోతుంది, ఒకటి మాత్రం అట్లే కాంటాక్ట్ ఇంటాక్ట్గా ఉంటుంది. సో దాని ద్వారా కరెంటు వచ్చి ఉంటుంది కింది దాకా. అది అబ్జర్వ్ చేయకుండా ఇతను ఫీజ్ వేసేందుకు ఆ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఎడ్జ్ ఫీజ్ ముట్టేసరికి షాక్ వస్తుంది, డైరెక్ట్గా 11 kV షార్ట్ సర్క్యూట్. అందుకొరకు 11 kV షార్ట్ సర్క్యూట్ అంటే బాగా సీవియర్గా ఉంటుంది, ఆన్ ది స్పాట్లోనే చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నేను రైతులకు ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే, మీకు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా కానీ సొంతంగా ఎవరు కూడా ప్రయత్నం చేయకుండా మా యొక్క సిబ్బందికి, అంటే ఆ ఏరియా జేఎల్ఎం ఉంటాడు, అసిస్టెంట్ లైన్మెన్ ఉంటాడు, లైన్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఏఈ గారు ఉంటారు. సో మెయిన్గా ప్రతి గ్రామంలో మీ విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. మీరు అన్నట్టు ఏఈల గురించి మనం వింటూనే ఉంటాం, చాలా మంచి సర్వీస్ ఇస్తూ ఉంటారు గ్రామాలలో. ఏ చిన్న కరెంట్ పోయినా కూడా వాళ్ళకి కాల్ చేస్తే ఇంత టైం పట్టుద్ది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారు. సో వీటన్నిటిని ఇంత మంచి సాంకేతిక పరంగా ఉన్న సిచ్యుయేషన్లో ఇంత జనరేటెడ్గా, అంటే మనం ఇంత రోజుకి మనకి టెక్నాలజీ పెరుగుతూ ఉంది, విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ అనేది మనకి ఫోన్ కాల్స్లో కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో వీటన్నిటిని దాటుకొని వాళ్ళు స్వయంగా చేసుకొని ఇలాంటి యాక్సిడెంట్స్కి గురవుతున్నారు. అదేవిధంగా ఇంకొక ముఖ్య కారణం మనం అనలైజ్ చేసేది ఏంటంటే, ఈ గాలివాన వచ్చినప్పుడు వైర్లు దగి కింద పడతా ఉంటాయి. అలాంటప్పుడు కొందరు రైతులు కానీ గ్రామస్తులు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఆ లైన్కి పోయే కరెంటును కట్ చేస్తే దాన్ని పట్టుకున్నా కానీ కరెంట్ షాక్ ఉండదు. అలా అటువైపు అలా కరెంటును కట్ చేసేస్తాం. అవును సార్. ఒక పోల్ మీద మొత్తం జంపర్ తీసేస్తే అటువైపు కరెంటు, ఎందుకంటే అది రెక్టిఫై చేస్తే ఒక టైం పడుతుంది కాబట్టి ఆ లోపల అనుకొరకు కట్ చేసేస్తాం మనం. అట్లాంటి ఇన్ఫర్మేషన్ లేని టైంలో అది కింద పడి ఉన్నా కానీ సప్లై ఆ విధంగానే ఉంటుంది. బర్రెలు కావడం, పశువులు కానీ మనుషులు కానీ పోయినప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని తొక్కడం వల్ల ఆన్ ది స్పాట్లో కూడా మరణిస్తారు. ఇట్లాంటి ఈ న్యాచురల్ కలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు కరెంటుకు సంబంధించిన ఏ సామాగ్రిని కానీ, ఈవెన్ పోల్లను కానీ, ట్రాన్స్ఫార్మర్ను కానీ, లేదా ఈ కింద పడ్డ వైర్ను కానీ ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయకుండా మా విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే మేము తప్పనిసరిగా వెళ్ళి ఆన్ ది స్పాట్లో రెక్టిఫై చేయకుండా కనీసం ఆ పోయే కరెంట్నైనా కానీ ఆపేసి ఆక్సిజన్లు కాకుండా ఆపేయచ్చు. కాబట్టి దయచేసి నేను ముఖ్యంగా రైతులకు కోరేది ఏంటంటే, సొంతంగా మీరు ట్రాన్స్ఫార్మర్ను ఆపరేట్ చేయొద్దు. అదేవిధంగా ఏదన్నా గాలి దుమారంతో వైర్లు తెగినా, లేకపోతే పోలు వంగిపోయినా కానీ, లీడ్ పోల్ అంటాం మనం, అట్లాంటి సందర్భాలలో దానిలో ప్రయత్నాలు ఏం చేయకుండా, ఎందుకంటే నాకు కరెంట్ అంత తెలుసులే అన్నట్టుగా ఉంటారు, కానీ అట్లా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పనిసరిగా మేము వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తాం. సో ప్రజలకున్న ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు చెప్తున్నట్టు గాలి దుమానం వల్ల చాలా, అంటే ఎలక్ట్రిక్ కమ్స్ ఏవైతే ఉంటాయో పడిపోతూ ఉంటాయి. సో ఆ టైంలో కరెంట్ తీగలు ఏవైతే మనకి రోడ్లపైన పడిపోయినప్పుడు చాలామంది దానిపై నుంచి వెళ్ళాలా లేకపోతే వెళ్ళొద్దా అనే సందేహం కూడా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే కట్ అయిపోయింది, కరెంట్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది కరెక్టేనంటారా సార్? లేదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎట్టి పరిస్థితిలో ఆ తెగిపోయిన కండక్టర్ను ముట్టద్దు. దానిలో కరెంటు ప్రవహించుట లేదు అని పూర్తిగా కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే దాన్ని టచ్ చేయాలి. అంతసేపు కూడా ఎవ్వరూ టచ్ చేయదు. ఈవెన్ మా సిబ్బంది కూడా తీసి పక్కన పెట్టరాదు. దానికన్నా ముందు సబ్ చైన్ కానీ అది ఏ ఫీడర్ వెళ్ళి దాని మీద కరెంట్ రాకుండా ఎల్సీ లైన్ క్లియర్ తీసుకోవాలి. అక్కడ ఏబిసి ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇతను ముడతాడు, కానీ ఎట్టి పరిస్థితిలో టచ్ చేయొద్దు. ఏవైనా గాల్పి దుమానంతో ఇట్లా కుప్ప కూలినప్పుడు, అంటే ఈ కంబలు ఏవైతే కింద పడిపోయినప్పుడు తీగలు ఏవైతే ఉంటాయో వాటి మీద నుంచి బైక్స్ కావచ్చు, కార్స్కి ఇట్లా వెళ్ళినప్పుడు ఎలాంటిది ఏం కాదు అని చెప్పేసి కొంతమంది వెళ్తూ ఉంటారు. సో దానివల్ల షాక్ సర్క్యూట్ అనేది అవుతుందా సార్? అవుతుంది. బైక్స్ వెళ్ళినా కానీ, కార్లు వెళ్ళినా కానీ దానిలో నేను కార్ను వెళ్తున్నాను ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అంత తడిగా ఉంటుంది కాబట్టి
దాని ద్వారా డ్రైవర్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, డ్రైవర్ చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకొరకు బైక్స్ కానీ కార్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాటి నుంచి వెళ్ళొద్దు. అది పక్కకు తొలగించిన తర్వాతనే వెళ్ళాలి. అటువంటి టైంలో ఏంటంటే ఎవరైనా బాధ్యతమైన పర్సన్ ఒకరి నుంచి ఇక్కడ వైర్ దిగి కింద పడింది కాబట్టి మీరు ఎటు కింద పోవద్దు అని చెప్పి అక్కడ ఒకరిని పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మేము వెంటనే దాన్ని ఆ కరెంటు కట్ అంటే కరెంటు లేకుండా చేస్తాం. అప్పుడు వైరు మించెలు పోయినా ఏం కాదు, అది ఆ విధంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ Thank గ్రేట్ you. ఇన్ఫర్మేషన్. చాలా మంచి సమాచారాన్ని అందించారు. సో చూడొచ్చు, వర్షాకాలం రాగానే చాలామంది విద్యుత్ ఘాతానికి బలవుతూ ఉంటారు. మెయిన్గా ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే రైతన్నలు వాళ్ళ పంట పొలాలకు వెళ్ళి అక్కడ తెగిపడిన విద్యుత్ తీగల్ని చూసుకోకుండా వాళ్ళు షాక్ సర్క్యూట్కి గురవుతూ ఉంటారు. అదేవిధంగా మెయిన్గా వాళ్ళ పంట పొలంలో ఉన్న ట్రాన్స్ఫారంని వాళ్ళే రిపేర్ చేసుకోవడము, ఫ్యూజెస్ పెట్టే క్రమంలో విద్యుత్ ఘాతానికి బలైన సిచ్యువేషన్ మనం చాలానే చూస్తున్నాం. సో మీ గ్రామాలలో, మీ ఏరియాలలో ఖచ్చితంగా విద్యుత్ శాఖ అధికారులు ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళని సంప్రదించవచ్చు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులు చెప్పడం చెప్తా ఉంది. సో ఇది ఇవాళటి ఇన్ఫర్మేటివ్ వీడియో.